నమస్కారం అండి. ఫైవ్ బ్రాండ్ ఆర్ యూ రెడీ అనగానే ఒక వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది అందరిలో. మీ పేరులోనే వైబ్రేషన్ కనిపిస్తుంది అండ్ పేరు తర్వాత మిమ్మల్ని చూడంగానే అమ్మో ఫైవ్ బ్రాండ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. నిజాలు ఫస్ట్ ఆఫ్ మాట్లాడతారు ఆల్ కాబట్టి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో నేను మచ్. నిజమే మాట్లాడుతున్నాను. ఈ యొక్క అభినందనలు కానీ, ఈ యొక్క ఏదైనా శుభాకాంక్షలు కానీ, ఇవన్నీ కూడా యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజలకు దక్కుతుంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతు బిడ్డలకి, రైతమ్మలకి వాళ్ళు చేసిన త్యాగాలు, చరిత్ర ఉన్నంత వరకు వాళ్ళ త్యాగాలను ఎవరూ మర్చిపోలేరు. వాళ్ళు నిలిచిపోతాయి చేసిన చరిత్రలో. పోరాటాలు కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ, ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి మనకి ఎంతో రగులుస్తూ ఉంది. ఈరోజు నేను ఆ మాట చెప్తున్నాను అంటుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయంటే వాళ్ళ పోరాట ప్రతిమ ఎంతవరకు వెళ్ళిందనేది శాంతియుత వాతావరణంలో ఒక రాష్ట్ర రాజధాని కోసం రైతమ్మలు రైతులు బయటకు వచ్చి 29,000 కుటుంబాలు 58 రోజుల్లో ఒక వ్యక్తిని నమ్ముకొని వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని గత దుర్మార్గమైన పాలకులు ఏ విధంగా దమనకాండ చేశారో మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. దేశం మనకు స్వతంత్రం రాకముందు దేశం కోసం అనేక మంది త్యాగాలు చేశారని మన పుస్తకాల్లో చదువుకున్నాం. మనము వివిధ రూపాల్లో కానీ వివిధ రంగాల్లో కానీ మన సినిమా రూపాల్లో కానీ మనం చూడడం జరిగింది. అవన్నీ కూడా అప్పుడు జరిగాయని అనుకున్నాం. కానీ ఈరోజు జరిగిన సంఘటన మనం చూస్తూ ఉంటే కనుక మనం మర్చిపోవచ్చు. కానీ ఒక త్రినేత్రుడిగా అయినటువంటి మూడో నేత్రం ఏదైతే ఉందో, ఒక మొబైల్ కానివ్వండి, లేకపోతే ఒక కెమెరా కానివ్వండి, గత స్మృతులు ప్రతి క్షణం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి గుర్తు చేసే విధానాల్లోనే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు పడిన అవమానాలు, వాళ్ళు పడిన హింస ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి జరగలేదని. కాబట్టి మీరు ఏదైతే అభినందనలు చెప్తున్నారో, ఈ శుభాకాంక్షలు చెప్తున్నారో, ఈ యొక్క ఆ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే చెందుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అయితే